నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. సీజేపీ ఆందోళనలు హింసాత్మకంగా మారిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, పోలీసుల మీద దాడి, పోలీసులు సిఆర్పిఎఫ్, సిఏపిఎఫ్ పర్సనల్ మీద దాడి, వాళ్ళు తీవ్రంగా గాయపడటం. సబ్సిక్వెంట్గా ఏంటంటే అక్కడ ప్రొటెస్టర్స్కి పాకిస్తాన్ నుంచి, దుబాయ్ నుంచి, ఖతార్ నుంచి స్విగ్గీ, జొమాటో పార్సిల్స్ ఆర్డర్స్ రావటం. అటు వాళ్ళకి నోటీసులు వెళ్ళినాయి స్విగ్గీ, జొమాటోకి. అలాగే మొత్తం 480 దాకా సోషల్ మీడియా ఖాతాలని, అవన్నీ పాకిస్తాన్వే. పోలీసులు వాటి మీద నిషేధం విధించారు. అవన్నీ కూడా ఇప్పుడు ప్రైవేట్లోకి వెళ్ళిపోయినట్టే. సో ఇంత జరుగుతోంది. ప్రధానమంత్రి కూడా మాట్లాడారు. విద్యార్థులకి జరిగిన కష్టం గురించి ఆవేదన వ్యక్తం చేశారు. బట్ విద్యార్థుల ముసుగేసుకుని వచ్చిన ఆందోళనకారులు, విద్రోహ శక్తులు, దేశ విద్రోహ శక్తులు, ప్రత్యేకించి టెర్రరిస్టు మోకలు, వాటన్నిటికీ స్టర్న్ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఆందోళనని ఎటు నుంచి ఎటు తీసుకెళ్లాలని మరి సోనం వాంగ్చుక్ అనుకున్నారో తెలియదు, కానీ ఆయనైతే ఎట్టకేలకు ఆయన కోరుకున్నట్టుగానే దీక్ష విరమించేశారు. ఆయన పాపం ఉబలాట పడుతున్నారు, ఊబిళ్ళూరుతున్నారు దీక్ష విరమించాలని. అవకాశం సరే నిన్న చిక్కినట్టుంది. ప్రధానమంత్రి మాట్లాడిన తర్వాత దీక్ష విరమించారు. ఆయన దీక్ష విరమించడం చాలామందికి ఇష్టం లేదు. ఎవరికి కాక్రోచులకి ఇష్టం లేదు, చీపురుపాటి కేజ్రీవాల్కి ఇష్టం లేదు, బొద్దింకలకి, చీపురికి ఇష్టం లేదు ఆయన దీక్ష విరమించడం. ఇది ఎలాంటి టర్న్ తీసుకుంటుంది, తీసుకొనబోతోంది అనేది వివరించడానికి జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ మనతో ఉన్నారు పవన్ శ్రీహర్ష. ఆయన అడిగి తెలుసుకున్నాం. నమస్తే పవన్ శ్రీహర్ష. నమస్తే అండి. ఆయన దీక్ష మొత్తానికి ఏంటంటే ఆయన కోరుకున్నట్టుగానే విరమించేశాడు. ఆయనకి ఎప్పటి నుంచో ఎవరన్నా వచ్చి అడిగి నా చేత నిమ్మదర్శనం తాగిస్తే దీక్ష విరమిస్తామని ఎదురు చూస్తున్నాడు. ప్రధానమంత్రి ఏంటంటే చల్లటి కబురు ఆయన మాట్లాడేసరికి ఆ సాకు చూపించేసి దీక్ష విరమించేశాడు. ఇది చాలామందికి ఇష్టం లేదు, అవునా? 100% అండి. ఎందుకంటే సోనం వాంగ్చుక్ ఫస్ట్ దీక్ష కూర్చున్నప్పుడు వాళ్ళ మెయిన్ డిమాండ్ ఏంటి? సోనం వాంగ్చుక్ నుంచి వచ్చింది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఆయన చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆయన దీక్ష విరమించే ముందు ఆయన ఇచ్చిన లెటర్లో ఏమన్నారు? కన్సిడర్ ద రెసిగ్నేషన్, కంపల్సరీ కాకుండా కన్సిడర్ చేయండి అని అన్నారు. అంటే 1 స్టెప్ దిగారు. 1 స్టెప్ దిగడమే కాకుండా నేను దీక్ష విరమించిన తర్వాత ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు సోనం వాంగ్చుక్ రిలీజ్ చేసిన వీడియోలో ఏముంది? తనే ఓపెన్గా చెప్తున్నాడు యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ ఇన్ఫిల్ట్రేట్ అయ్యాయి దీంట్లో. అలా వచ్చేలా చెప్పాడు. ఇది కంప్లీట్ ప్రొటెస్ట్ కాదు, చాలామంది హైజాక్ చేసేసారు దీన్ని అని. సో అంటే ఏ ఉద్దేశంతో అయితే ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది, ఇంక ఇప్పుడు ఆ ఉద్దేశంలో ఈ ప్రొటెస్ట్ లేదు ఇంకా అనేది చెప్పాడు. అది చెప్పకనే చెప్పారు. ఎందుకు ఇప్పుడు సోనం వాంగ్చుకే వీళ్ళు ఫేస్ అని అన్నారు. సోనం వాంగ్చుక్ దీక్ష చేశారు కాబట్టి ప్రభుత్వం దిగి రావాలి. కేజ్రీవాల్ కూడా అదే అన్నారు, సోనం వాంగ్చుక్ని ఎడ్యుకేషన్ మినిస్టర్ చేయాలని. సో హీ వాస్ ద ఫేస్. ఇప్పుడు ఆ ఫేసే చెప్తుంది దీంట్లో యాంటీ నేషనల్స్ వచ్చారని. మరి ఇప్పుడు వింటారా? ఇప్పుడు వినాలి. మీరు గమనించినట్టయితే ప్యాటర్న్ సేమ్ అండి. 2020లో మనకి సో కాల్డ్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ స్టార్ట్ అయినప్పుడు నిజానికి ఈ సో కాల్డ్ ఖలిస్తానీ రైతులందరినీ కూడా బార్డర్ వరకు పంపింది అమరీందర్ సింగ్. అప్పటి ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, కాంగ్రెస్లో ఉన్నారు ఆయన, కెప్టెన్ అమరీందర్ సింగ్. కరెక్ట్. ఆయన పంపారు, మీరు ఇక్కడ కూర్చుంటే వెళ్ళావా, మీరు అందరూ ఢిల్లీకి వెళ్ళాలని. ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నారు? ఇది హైజాక్ అయిపోయింది, ఇప్పుడంతా ఖలిస్తానీలు ఉన్నారు, యాంటీ నేషనల్స్ వచ్చారు, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఇప్పుడు ఓనర్స్ ఎవరి మీద ఉంది అంటే, ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఇది ఇప్పుడు ఎవరైతే అక్కడ లీడ్ చేస్తున్నారో వాళ్ళు ఒప్పుకోవాలి. ఎందుకంటే మీరు నిజంగానే ఇది ఒకవేళ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ అయినట్టయితే మీరు స్టేజ్ ఎవరెవరికి ఇచ్చారు? ఎవరైతే బస్ నామ్ రహేగా అల్లాకా, ఆర్టికల్ 370 మళ్ళీ పెట్టాలి కాశ్మీర్లో, ఉమర్ ఖలీద్ని, షర్జీల్ ఇమామ్ని రిలీజ్ చేయాలి. దాని తర్వాత ఒకళ్ళు జై శ్రీరామ్ అని అంటే భారత్ మాతాకి జై అంటే అవన్నీ ఇక్కడ ఒప్పుకోరంట అనడం. సో అంటే వీళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ దీక్ష ముందరే ఇచ్చారు. సరే స్టేజ్ ఇచ్చారు, అంతా పక్కన పెడితే ఇప్పుడు మనం ఎలాంటి వీడియోస్ చూస్తున్నాం? ఒక పోలీసుని చితక్ కొట్టారు. ఒక సాక్షాత్ ఐ థింక్ ఏసీపీ అనుకుంటా, ఆయన ఏసీపీని అసలు లిటరల్ ఆయన కారు దిగి ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే కొట్టారు. ఎంత విచిత్రం ఏంటంటే ఈ కొడుతున్న ప్రక్రియలో నిజమైన స్టూడెంట్స్ ఆయన్ని కాపాడారు. అంటే నిజంగానే దీంట్లో యాంటీ నేషనల్స్ ఎంత ఇన్ఫిల్ట్రేట్ అయినా కొంతమంది ఇంకా ఉన్నారు. సో మరి వాళ్ళు ఇంకా ఎందుకున్నారు? అది కూడా ఒక క్వశ్చనే. ఎందుకంటే మీకు స్టేజ్ మీద నుంచి క్లియర్గా తెలుస్తున్నాయి ఎలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయో, ఎవరు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో తెలిసిందే. బట్ తెలిసినా ఐ రియల్లీ హోప్ వాళ్ళు తప్పుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ద వే దే డిఫెండెడ్ ఏసీపీ, ఇట్ క్లియర్లీ షోస్ వాళ్ళ ఇంటెన్షన్ వ్యాండలిజం కాదు, వాళ్ళ బాధ ఏదో వాళ్ళు చెప్పుకుందామని. కరెక్ట్. అండ్ దాని తర్వాత ప్రొటెస్ట్ అన్న తర్వాత ఓకే రైట్, కరెక్టే, కాన్స్టిట్యూషన్ హక్కు ఇచ్చింది, ప్రొటెస్ట్ చేయాలి, ఫైన్. సారీ అండి ఇలాంటిది మాట్లాడుతున్నది జరిగింది చెప్తున్నా. ఒక మగాడు ప్యాంట్ తిప్పి ప్రైవేట్ పార్ట్ ఆడవాళ్ళకి చూపించచ్చా ప్రొటెస్ట్లో? అది ఉందా? చేశారుగా, అది కూడా చేశారు. కాన్స్టిట్యూషన్ లో అది ఉందా? చూపియాలి ప్రొటెస్ట్ అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అసలు? అదా ప్రొటెస్ట్? ఇంకొక అమెరికన్స్ ఇన్ఫిల్ట్రేట్ అయ్యి వాళ్ళు వైష్ణవదేవిది వచ్చేలా, అంటే వైష్ణవులు పెట్టుకునే టైప్ పెట్టుకుని వాళ్ళు కంట్రీని తిడుతున్నారు, ఈ ప్రభుత్వం కూలిపోవాలి, ప్రొటెస్ట్ జరగాలి, ప్రొటెస్ట్ ముందరికి వెళ్ళాలి. అమెరికన్స్కి ఎందుకు ఇక్కడ? అమెరికన్స్కి ఏం ఇంట్రెస్ట్? ఫస్ట్ థింగ్,
సెకండ్ థింగ్ వాళ్ళు బ్లాక్ అది పెట్టుకున్నారు. వైష్ణవులు ఎక్కడన్నా బ్లాక్ అది పెట్టుకుంటారా? ప్లీజ్ కరెక్ట్ మీ అండి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. వైష్ణవులు వైట్ పెట్టుకుంటారు, బ్లాక్ ఎందుకు పెట్టుకున్నారు? ఈ ప్యాటర్న్ మీరు గమనించినట్టయితే సింపుల్గా ఈ చేతికి కలవాలన్నీ పెట్టుకుని మనకి 26 లెవెన్లో కసబ్ దొరికాడు. ఇది పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళు ఒకదానికి సంబంధించిన వాళ్ళు అయిపోరు. సో ఇది పెట్టుకున్నంత మాత్రాన ఈ అమెరికన్ వైష్ణవుడు అయిపోలేదు, ఇతనికి దేశభక్తి ఉన్నట్టు కాదు. అంటే మనకి వీడియోస్లో క్లియర్గా తెలుస్తుంది సమ్హౌ ఫారెన్ ఎలిమెంట్స్ ఇన్ఫిల్ట్రేట్ అయిపోయి. మీకు విషయం తెలుసా, వాళ్ళు ఏ ట్రక్కులు అయితే వేసుకొచ్చి విధ్వంసానికి పాల్పడ్డారో, లేకపోతే ఏ ట్రక్కుల మీద పడే వాహనాల మీద పడే విధ్వంసం పడ్డారో ప్రతి ఒక్క ఫింగర్ ప్రింట్ని పోలీసు అవును సైబర్ క్రైమ్ వాళ్ళు చూస్తున్నారు, ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు ఇప్పుడు తీసుకుంటున్నారు. సో ఎక్కడికి పోరండి, ఎస్ ఇవాళ కాదు రేపు. కరెక్ట్. అంటే వీళ్ళు ఎన్ని రకాలుగా వీళ్ళు ఆప్షన్లు ఇవ్వచ్చో ప్రభుత్వం మీతో చర్చలకు అన్ని రకాలుగా ఇస్తున్నారు. నిజానికి చెప్పాలి అంటే ఇప్పుడు సోనం వాంగ్చుక్ తప్పుకోవడంతో ఇప్పుడు లీడర్ అభిజిత్ దీప్కే, ఇప్పుడు జరిగే వాటి అన్నిటికీ అభిజిత్ దీప్కే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. ఎందుకంటే లీడరే తీసుకోవాలి కదా. ఇదే సోనం వాంగ్చుక్ని లదాఖ్లో అరెస్ట్ ఎందుకు చేశారు? తను చేసిన వ్యాఖ్యలకి ఏదైతే అక్కడ విధ్వంసం జరిగిందో తను బాధ్యత తీసుకోవాలి కాబట్టి తనని అరెస్ట్ చేశారు. ఇప్పుడు అభిజిత్ దీప్కేనే ఇప్పుడు గ్రౌండ్ మీద ఉన్నది. అండ్ ఈ అభిజిత్ దీప్కేను దాని తర్వాత ఐ థింక్ రాంకా ఎవరు తను వీళ్ళందరూ ఏమంటున్నారు, ఇది ట్రైలర్ మాత్రమే, ఇంకా ముందర మేము ఇంకా చేస్తామని చెప్పి ఏం సాధించాలనుకుంటున్నారు వీళ్ళు? అండ్ యోగేంద్ర యాదవ్ వీళ్ళు ఎవరైతే స్టేజ్ మీద ఇచ్చారో, యోగేంద్ర యాదవ్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూ, ఒక సాధారణమైన ఛానల్కి కాదు బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏమంటున్నాడు, ఇక్కడ నుంచి ఇంకా ప్రొటెస్టే అన్ని నిర్ణయిస్తుంది, ఎన్నుకోవడంతో కాదు రెసిస్టెన్స్తో ఇక్కడ నుంచి దేశం ప్రభుత్వాన్ని ఎన్నుకోబడుతుందని. అంటే మీరు క్లియర్గా రోడ్డు మీదకి వచ్చి అనార్కీ చేస్తాను అని అంటే, పోలీసులను కొడతాము అని అంటే, ఇంకా ప్రభుత్వం దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటి? ఇన్ని ఆప్షన్స్ ఇచ్చారు. మాట్లాడుతున్నామన్నారు, మీరు మా ఒక మంత్రి ఇంటికి రండి అంటే మంత్రి ఇంటికి మేము వెళ్ళాము, మంత్రి అయితే ఇక్కడికి రావాలి లేదంటే కామన్ ప్లేస్ అని. మళ్ళీ కామన్ ప్లేస్ కాకుండా ఇక్కడికి రావాలి అంటే వాళ్ళకి భయం చూడండి, ఇంతమందిని చూశాను. అంటే వాళ్ళు క్లియర్ మెసేజ్ ఏమిస్తున్నారు, మంత్రిని ఏదో చేద్దామని. కామన్ ప్లేస్ ఇది చెప్పారు. నిన్న సౌరవ్ దాస్ అంటాడు కాన్స్టిట్యూషన్ క్లబ్ పెట్టారు, ఇట్ ఈస్ ఫైన్ అని చెప్పని. కానీ సోనం వాంగ్చుక్ దీక్ష విషయంలో అతను కొంచెం ఒక రకమైన నిరుత్సాహం ఆర్ ఆందోళన కింద చెప్పాడు. అంటే హౌ డిడ్ దిస్ హ్యాపెన్ అని. ఏ సోనం వాంగ్చుక్ని దీక్ష విరమింపజేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నారు విపక్షాలు. ఈరోజు వాళ్ళందరూ అంటున్నారు ఆయన దీక్షలా విరమించారని. మీకు దీక్ష విరమింపజేయడమే కదా ప్రభుత్వం ద్వారా దీక్ష విరమింపజేయడమే లక్ష్యం. అదే ప్రభుత్వం చేస్తే మీరెందుకు ఈరోజు వ్యతిరేకిస్తున్నారు? అండ్ దాని తర్వాత మీరు చూసుకుంటే ఒక జాతీయ ఛానల్కి సోనం వాంగ్చుక్ వాళ్ళ భార్య ఐ థింక్ గీతాంజలి ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లియర్గా ప్రధాని ఇంటి ముందు ధర్నా చేయడం అనేది నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ అన్నారు. అంటే ఆవిడ రాహుల్ గాంధీని అన్నారు, ఈ దీక్ష చేస్తున్న కాక్రోచ్ల దాని నుంచి ఆయన సోనం వాంగ్చుక్ తప్పుకున్నారు. అంటే దీక్ష లీడ్ చేస్తున్న కేజ్రీవాల్ది ఇంక ఇప్పుడు రకంగా వీళ్ళు డిస్టెన్స్ అయిపోయినట్టే. అంటే ఇది క్లియర్గా మీరు ఇందాక ఏవైతే ఖతార్లు, స్విగ్గీలు, జొమాటోలు అన్నారో ఇలాంటి ఫారెన్ ఫండెడ్ వాళ్ళు, దాని తర్వాత మన దేశంలోని విపక్ష పార్టీలు వర్సెస్ గవర్నమెంట్. అంటే ఇట్ ఈస్ నో మోర్ ప్రొటెస్ట్ అబౌట్ నీట్. ఎందుకంటే నేను రాత్రి దాటిపోయింది. ఎందుకంటే వీళ్ళు అంటున్నారు ఇప్పుడు మోదీ రాజీనామా చేయాలని అంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నిజంగానే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో వీళ్ళు ఊరుకుంటారా? మనం ఊరుకుంటారని అనుకుంటున్నామా? ఎందుకంటే అండ్ ఫస్ట్ థింగ్ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయాలి? అకౌంటబిలిటీ మీరు ఆ మంత్రికి ఎక్కడ ఇచ్చారు? ఈ హ్యాస్ టు బి హెల్డ్ అకౌంటబుల్ కదా. ఆయన దాంట్లో తప్పు జరిగిందని మీరే అంటున్నారు. అన్నప్పుడు మీరు ఆయన నిజానికి చెప్పాలంటే ఆయన సరి చేయించాలి కదా. మరి వేరే దాంట్లో ఎందుకు విపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ లాంటిది అడిగింది కదా అని అంటే 100కి 100% బీజేపీ లాంటిది అడగలేదండి. ఐ థింక్ మీరు నక్సలిజంది చాలా వైడ్గా కవర్ చేశారు. 76 మందిది చనిపోయింది, సిఆర్పిఎఫ్ వాళ్ళని చంపింది తెలుసు. చిదంబరం అప్పుడు రాజీనామా చేస్తాను అంటే బీజేపీ విమర్శించింది. చిదంబరం రాజీనామా చేయకూడదు, రాజీనామా చేస్తే నక్సలైట్లు గెలిచినట్టు హోమ్ మినిస్టర్గా మీరుండి యూ హోల్డ్ దెమ్ అకౌంటబుల్, ఇలాంటి జరగకుండా మళ్ళీ చూడండి అని చెప్పి బీజేపీ అంది. అంటే రాజీనామా చేయించడం అనేది బీజేపీ ఉద్దేశం కాదు. వాళ్ళ అధికారంలోకి వచ్చాక రాజీనామా తప్పు జరిగితే చెయ్యాలి అనడం అస్సలు వాళ్ళ దాంట్లో లేదు. బ్లండర్స్ జరిగితే గనక బీజేపీ ఖచ్చితంగా రాజీనామా చేస్తుంది. ఉదాహరణకి అండ్ అట్ ది సేమ్ టైం ఇంకా వాళ్ళు మళ్ళీ మనకి వేరే మంత్రిత్వ శాఖల్లో ఎక్కడా కనిపించారు. అది నిజం. రవిశంకర్ ప్రసాద్ వన్ ఆఫ్ ద టాప్ టైర్ లీడర్స్, ఆయన ఎన్ని మినిస్ట్రీలు హ్యాండిల్ చేశారో మనకి తెలిసిందే. కరెక్ట్, లా మినిస్టర్, ఐటీ మినిస్టర్. ఆయన ఇప్పుడు జస్ట్ ఒక స్పోక్స్ పర్సన్ కిందనే ఆయనని పెట్టేశారు. దాని తర్వాత హర్ష్ కుమార్, ఐ థింక్ హర్షవర్ధన్ ఢిల్లీ ఆయన
కోవిడ్ అప్పుడు మేనేజ్ చేసిన ఆయన. అఫ్ కోర్స్ కొన్ని దాంట్లో వాదన ఏముందంటే ఆయనకు ఆరోగ్యం సహకరించక ఆయన తప్పుకున్నారని అంటారు. బట్ ఏంటి అంటే కొంచెం ఆయన ద్వారా కోవిడ్ మిస్మేనేజ్మెంట్ కూడా అయింది కాబట్టి తప్పించాలన్న వాదన కూడా ఉంది. అంటే మన దగ్గర కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రమేష్ పోఖ్రియాల్, ఐ థింక్ ధర్మేంద్ర ప్రధాన్ ముందర ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ అనుకుంటా. సో అంటే బీజేపీలో గతంలో ఉన్న స్టాల్వార్డ్స్ కానీ మోదీ గారు వచ్చిన తర్వాత కేంద్రంలో స్టాల్వార్డ్స్ అయిన వాళ్ళు కానీ తప్పుకుంటే వాళ్ళు ఏ కారణాల చేత తప్పుకున్నారు, ఎలా తప్పించబడతారు, తప్పించుకున్నాక వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది క్లియర్ కట్ ఎగ్జాంపుల్ ఉంది. అలాంటి బ్లండర్స్ చేస్తే మోదీ గారు ఇంత రాక్ సాలిడ్గా ధర్మేంద్ర ప్రధాన్ వెనుక్కున్నారంటే మిస్టేక్ జరిగింది, కానీ బ్లండర్ జరిగిందని చెప్పి మేబీ ఆయన భావిస్తూ ఉండుండకపోవచ్చు. అండ్ ఆయన క్లియర్గా చెప్పారు, జెన్జీ ఏదైతే భవిష్యత్తు ఉందో నేను దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో నేను కాంప్రమైజ్ అవ్వను అని. ప్రధానమంత్రి అంత అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత ఇంకా వీళ్ళకి ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నట్టు, ఏమనంటే వీళ్ళకి నీటిది జరగకూడదు మళ్ళీ లాంటిదని. సి జరగకూడదు, నీట్గా కూడా జరగకూడదు. చాలా బాగుంది, మీరు మన చర్చ రచ్చ అన్నారు, నీట్ కరెక్ట్ అండి. బట్ యూఆర్ యాక్చువల్లీ సేయింగ్ కరెక్ట్. నేను అరగంటలో మాట్లాడాల్సింది మీరు ఒక్క వర్డ్లో చెప్పేస్తున్నారు, టు బి ఆనెస్ట్. అంటే మీరు ఇప్పుడు టు బి ఆనెస్ట్ నీట్ గురించి వీళ్ళు గొడవ చేశారు, విచ్ వాస్ అబ్సల్యూట్లీ ఫైన్. బ్లండర్ జరిగింది, ఇట్ హ్యాస్ టు బి రెక్టిఫైడ్. కానీ దాని తర్వాత నీట్ ఎగ్జామ్ జరిగింది, దాన్ని ఎంతమంది మాట్లాడారు? ఎంతమంది నీట్ ఎగ్జామ్లో మళ్ళీ మిస్టేక్స్ జరిగాయని బయటకు వచ్చారండి? అంటే నీట్ సక్సెస్ఫుల్గా అయినట్టే కదా. గవర్నమెంట్ ఫౌండ్ అవే, బట్ అది ఒక జస్ట్ ఒక ఏమంటారు టెంపరీ సొల్యూషన్, మనకి పర్మనెంట్ కావాలి. వీళ్ళు అందుకని ఏం చేస్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నామన్నారు, కంప్యూటర్ బేస్డ్ టెస్టులు పెడుతున్నామంటున్నారు. అండ్ దాని తర్వాత దీంట్లో మెయిన్ ఎవరు వస్తున్నారు, మనం చూసుకుంటే అరెస్ట్ అయిన వాళ్ళలో ఎక్కువ మంది ఇన్స్టిట్యూషన్ వాళ్ళు వస్తున్నారు, ప్రొఫెసర్లు వస్తున్నారు. వాళ్ళందరినీ అకౌంటబుల్ చేశారు. అండ్ మనం 2-3 సార్లు ఈ ప్రభుత్వం కమ్యూనికేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం. 2024లో ఇలాంటి కాపీయింగ్ వాళ్ళవి కానీ ఇలాంటి పేపర్ లీక్ వాళ్ళవి కానీ స్ట్రిక్ట్ యాక్షన్ ప్రభుత్వం తీసుకొచ్చింది, కేంద్రమే బిల్లు తెచ్చింది. ఎవరైతే ఇలాంటి వాటికి పాల్పడతారో వాళ్ళకి ఐ థింక్ ₹1 కోటి జరిమానా అండ్ 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష ఉందని. అంటే అది ఆల్రెడీ అప్లికబుల్లో ఉంది బిఎన్ఎస్ఎస్ ద్వారా. ఇప్పుడు వాళ్ళు దాన్ని ఇంకా స్ట్రింజెంట్ చేస్తున్నారు. మీరు అది ఎందుకు చెప్పలేదు, ప్రభుత్వం ఎందుకు చెప్పలేకపోతుంది? ఈరోజు మోదీ గారే వచ్చి మాట్లాడాల్సి వస్తుంది అంటే ఏమవుతుంది అసలు? అంటే ఇప్పుడు డిమానిటైజేషన్ అయింది, ఇట్ వాజ్ మిక్స్డ్ రిజల్ట్. చాలామంది జనాలు ప్రాణాలు కోల్పోయారు, రోడ్లో నిలబడి చాలామంది ఆర్థికంగా చితికిపోయారు, మనకి తెలిసిందే. కానీ వ్యతిరేకత రాలేదు దానివల్ల. ప్రజలు ఆ బాధను స్వీకరించారు, ఏదో మంచి జరుగుతుందని. ఎందుకు? ప్రధానమంత్రి స్వయంగా వచ్చి చెప్పారు, నన్ను నమ్మండి, మీరు కొంచెం కష్టపడండి అని. దాని తర్వాత కోవిడ్ అప్పుడు మనం అపోజిషన్ పార్టీస్ కానీ వేరే వాళ్ళు ఎంత రెచ్చగొట్టారో మనం చూసాం. లాక్డౌన్ ఎత్తివేయాలి, బయటికి తెవ్వాలి, అది ఇది అని. కానీ ప్రధానమంత్రి ఎప్పటికప్పుడు మాట్లాడుతుండడంతో లాక్డౌన్ చాలా సక్సెస్ఫుల్ అయింది. చాలా మంది నిజానికి ఆర్థికంగా నష్టపోయిన చితికిపోయిన వాళ్ళందరూ లాక్డౌన్ని నమ్మారు. ఎందుకు? ప్రధానమంత్రి వచ్చి మాట్లాడారు కాబట్టి. ఎవ్రీథింగ్ ప్రధానమంత్రి వచ్చి మాట్లాడాలి అంటే, ఎవ్రీథింగ్ అమిత్ షానే చేయాలి అంటే, ప్రతిదీ యోగి ఆదిత్యనాథ్ గారే మాట్లాడాలంటే ఇంకా 200 మంది ఎంపీలు ఉన్నారు. దాని తర్వాత ఒక ఐటీ సెల్ ఉంది, చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, రాష్ట్రంలో నేతలు ఉన్నారు, వీళ్ళకి ఒక ఐటీ సెల్ ఉంది. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? అంటే మీరు కమ్యూనికేషన్ ఫెయిల్ అయింది కాబట్టి మోదీ గారు రావాల్సి వస్తుంది కదా. మీరు కమ్యూనికేషన్ ఏ రాహుల్ గాంధీ అయితే ఇప్పుడు దీన్ని హైజాక్ చేయాలని ట్రై చేస్తున్నారా? రాహుల్ గాంధీ పార్లమెంట్ వస్తారు. ఆయన పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయ్యే ముందు వస్తారు, ఒక చర్చ ఒకటి వస్తుంది సోరోస్ నుంచి ఎక్కడి నుంచో, వీళ్ళు దాని బేసిస్ మీద పార్లమెంట్ని గొడవ చేస్తారు, బిల్స్ ఏమి పాస్ అవ్వనివ్వరు, సభ అవ్వనివ్వరు. దాని తర్వాత రాహుల్ గాంధీ గాయబ్ మళ్ళీ. అది మీరు హైలైట్ చేయాలి కదా, అది మీరు హైలైట్ చేయరు. అండ్ ఈరోజు కేజ్రీవాల్ ఇంత పేపర్ లీక్ గురించి దీపికా చేత లీడ్ చేయిస్తున్నప్పుడు పంజాబ్లో మొన్నటికి మొన్న ఫార్మసీకి సంబంధించి ఫార్మాస్యూటికల్ డిపార్ట్మెంట్లో ఏదో ఎగ్జామ్ జరుగుతుందో ఆ ఎగ్జామ్లో పేపర్ లీక్ అయింది. శిరోమణి అకాలీదళ్ నేత హర్మన్ ప్రీత్ కౌర్, ఐ థింక్ బాదల్ కూతురు అనుకుంటారు, కోడలో, ఆవిడ ఒక్కరే మాట్లాడుతున్నారు. ఆవిడ అంటున్నారు, ఎందుకు కేజ్రీవాల్ దీని గురించి మాట్లాడట్లేదు? మరి ఇప్పుడు మీరు భగవంత్ మాన్ని రిజైన్ చేయమని అడుగుతారా, లేకపోతే మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ని రిజైన్ చేయమని అడుగుతారా? దాన్ని హైలైట్ చేయాలి కదా బీజేపీ. అదే నెరేటివ్ బిల్డింగ్ లో లేకపోతే కౌంటర్ నెరేటివ్స్ చేయడంలో బీజేపీ వెనకబడింది. అసలు లేదు నిజానికి ప్లాట్ఫామ్ మీద లేదు. అంటిల్ అండ్ అన్లెస్ మోదీ గారు వచ్చి మాట్లాడితేనో, అంటిల్ అండ్ అన్లెస్ అమిత్ షా గారు వచ్చి మాట్లాడితేనో ప్రతి ఒక్కళ్ళ చెవిలో ఆయన సంఖ్య ఉండాలా? అలాగే ఉంది కదండి. మరి బెంగాల్ ఎలక్షన్ అప్పుడు లిటరల్ అమిత్ షా గారు వెళ్ళి బెంగాల్లో కూర్చున్నారు, బెంగాల్ ఆయన వెళ్ళి లిటరల్లీ కూర్చున్నారు.
సరే అక్కడ సినారియోస్ వేరు, అక్కడ ఛాలెంజెస్ వేరు. బట్ సెంటర్కి వచ్చేసరికి మీకు ఇంతమంది ఎంపీలు ఉన్నారు, మినిస్ట్రీ ఉంది, ఫ్యాక్ట్ చెక్ చేయడానికి పిఐబి ఉంది, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఐటీ సెల్ ఉంది. యు ఆర్ ద వరల్డ్స్ లార్జెస్ట్ పార్టీ అని చెప్తారు కదా. మరి ఏమైంది మిషనరీ అంతా? ఈరోజు సిజేపీ లాంటిది ఇంత ప్రివలెంట్గా ఎలా వెళ్ళగలిగింది, ఇంతమంది ఎలా రాగలిగారు? అది నిజానికి అది వెళ్ళింది అంటే సమంగా దాన్ని జనాల్లోకి ఎక్కడ తీసుకెళ్ళలేకపోయామనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి కదా. రెండో అంశం అండి ఇందులో, అంటే 2-3, నాట్ ఓన్లీ 2. ఇప్పుడు ఈ 400 అకౌంట్స్, పాకిస్తానీ అకౌంట్స్ సోషల్ మీడియా వాటిని స్టాప్ చేశారు. ఇది కాక స్విగ్గీ జొమాటో ఆర్డర్లు ఖతార్ నుంచి, దుబాయ్ నుంచి, పాకిస్తాన్ నుంచి. సో అవి ట్రేస్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా కాకుండా ఈ ఆందోళనలు చేసినప్పుడు ఈ బట్టలు ఇప్పుకొని ప్రైవేట్ పార్ట్స్ చూపించిన వాళ్ళ జాతకాలని అట్లాగో స్క్రీనింగ్ మొదలైంది. అలాగే ట్రక్కులో వచ్చినాయి ఫుడ్ లోడ్. కరెక్ట్. ఆ ట్రక్ దగ్గర ఎగబడిన జనాలు ఒక సెక్షన్ పీపులే ఉన్నారు అందులో, మీరు జాగ్రత్త చూస్తే ఎవరో చెప్పక్కర్లా. అండ్ రెండోది, దీంతోపాటు గోతాల్లో రాళ్ళు వేసుకొచ్చారు. వాడెవడు హాజీ అఫ్జల్ వాడు వేసుకొచ్చాడు. ఇవి మొత్తం నేను 5 చెప్పా, పోలీసు దగ్గర ఇంకో 10 ఉన్నాయి. అండ్ విచక్షణారహితంగా పోలీసుల మీద దాడి చేశారు. అసలు ఇంకా ఒక సాక్షాత్ కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి ఏమంటారంటే, పార్లమెంట్ లోపలికి వెళ్ళడం విద్యార్థుల హక్కట. మరి వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు సంవత్సరానికి ఒక 50-60 లక్షల మంది తీసుకెళ్ళి పోయేదిగా. పార్లమెంట్ ఓకే, పార్లమెంట్ వెళ్ళడం హక్కే. ఇప్పుడు ఒకవేళ కనుక ఎవరన్నా విద్యార్థులు ఏబీవీపీ వాళ్ళు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చెల అసెంబ్లీ అని అంటే కనుక వీళ్ళు ఒప్పుకుంటారా వీళ్ళు? చెల అసెంబ్లీ పక్కన పెట్టండి, ఇక్కడ ధర్నా చేస్తే ఒప్పుకుంటారా? అంత పెద్ద తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు 1000 మంది ప్రాణార్పణం చేశారు. ఎక్కడికి వెళ్ళిపోయింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజున? ఏది ఎక్కడ పోనీ? ఈ రోజు వాళ్ళే పరిపాలించారు. ఎస్, వాళ్ళు పరిపాలించారు. తర్వాత కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ఏమీ న్యాయం చేయలేదన్నారు. వీళ్ళు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, 3 ఏళ్ళు అవుతుంది. వీళ్ళు వాళ్ళకి ఏమి గౌరవం ఇచ్చారు? అండ్ దాని తర్వాత ఏ రాహుల్ గాంధీ అయితే ఇప్పుడు ఇదంతా మాట్లాడుతున్నారు. అండ్ రాహుల్ గాంధీ మీరు రేణుకా చౌదరి అన్నారు కదా, మనం ఒక్కసారి వీళ్ళే పాలిస్తున్న మరో రాష్ట్రంలోకి వెళ్తాం, కర్ణాటక. నిన్న కర్ణాటకలో కేపీఎస్సీ పేపర్ లీక్ ఒకటి అయిందండి. మళ్ళీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ది వెటర్నరీ ఏదో డిపార్ట్మెంట్లో ఒక పేపర్ లీక్ అయింది. మరి కాంగ్రెస్ ఈరోజు దాని గురించి మాట్లాడుతుందా? అండ్ కాంగ్రెస్ అయితే ఈరోజు విద్యార్థుల కోసం ఇంతగా బాధపడుతుందో, 2004 నుంచి 2014 వరకు ఎన్ని పేపర్లు లీక్ అయితే ఒక్క ఎగ్జామ్ కాంగ్రెస్ రద్దు చేసిన పాపాన పోలేదు. ఒక్క ఎగ్జామ్ కాంగ్రెస్ రద్దు చేయలేదు. అంటే వాళ్ళకి అప్పుడున్న విద్యార్థులు కాదా? ఇప్పుడున్న విద్యార్థులా? ఏంటి వీళ్ళ ఇంటెన్షన్? ఎందుకు మరి అప్పుడు మీరు రద్దు చేయలేదు? అప్పుడు బాధ్యత ఉన్నట్టయితే రద్దు చేయాలి కదా. రద్దు చేసే సమయంలో ట్రాన్స్పరెన్సీతో చేయాలి. ఈ రోజు కాపీయింగ్ బిల్లు 2024లో బీజేపీ తెచ్చింది అంటే దానికి ముందర ఈ బిల్లు లేనట్టే కదా. 2024లో వీళ్ళు అమెండ్ చేయలేదు, ఒక బిల్లు తెచ్చారు, ఫ్రెష్ బిల్లు తెచ్చారు. అంటే గతంలో ఈ బిల్లు లేదు అంటే వీళ్ళకి మరి బాధ్యత లేదా? విద్యార్థులు అంటే వీళ్ళకి ఇంత భక్తి, ఇంత ప్రేమ ఉంది కదా, ఇంత బాధ్యతగా ఫీల్ అవుతున్నారు కదా. రేణుకా చౌదరి అంది కదా, మీకు వినిపించట్లేదా ఆ రెవల్యూషన్ది మీకు సౌండ్ వినిపించట్లేదా అని అన్నారు. మరి ఆవిడకి అప్పుడంతా పేపర్లు లీక్ అయినప్పుడు ఆవిడకి ఏమీ అనిపించలేదా? ఈ విద్యార్థులు అప్పుడు ఆత్మహత్యలు చేసుకోలేదా? వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే, మొన్నటికి మొన్న స్ట్రెస్ తట్టుకోలేక లాస్ట్ ఇయర్ 24 మంది విద్యార్థులు రాజస్థాన్లోని కోటాలో, అక్కడ ప్రెషర్ కుక్కర్ లాంటి కాలేజీలు ఉంటాయి కదా, అంటే మనం ఇక్కడ కోళ్ళఫారాలు అంటాం, అలాంటి కాలేజీలు ఉంటాయి కదా, వాటిలో కుక్కేస్తే స్ట్రెస్ తట్టుకోలేక పిల్లలు సూసైడ్ చేసుకున్నారు. దట్ ఈస్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, రాటన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అది నిజంగానే ఇట్ హ్యాస్ టు బి చేంజ్డ్. ఈరోజు మన ఎడ్యుకేషన్లో మన వాళ్ళు ఎంటెక్ చేయనివ్వండి, ఎంబీఏ చేయనివ్వండి, విదేశాలకు వెళ్ళినట్టయితే వాళ్ళు మళ్ళీ ఇంకొక కోర్స్ చేయాలి. అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ప్రపంచంలో అందరికీ ఎంత నమ్మకం ఉందో చూడండి. సో ఎన్ఈపీ ద్వారా ఒక రకంగా మెల్లమెల్లగా మార్పులు జరుగుతున్నాయి, బట్ పేస్ కొంచెం పెంచాలి. జరుగుతున్నవి మళ్ళీ అగైన్ చెప్పాలి. ఇప్పుడు ఒకటి మనం చూసుకుంటేనండి, మీరు చాలా మంచి ఉద్దేశం చెప్పారు, కోటాది. ధర్మేంద్ర ప్రధాన్ గారిని లక్ష్యంగా చేసుకోవడం వెనక ఇది కూడా ఒక మెయిన్ ఇంటెన్షన్. ఎన్ఈపీ రాను వచ్చే కొద్దీ మీరు చూసుకున్నట్టయితే కనుక ఇప్పుడు ఈ పుట్టగొడుగుల్లో మీరు ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ చెప్పారో, కుక్కి పెడుతున్న ఇన్స్టిట్యూషన్స్, కాలేజెస్, వీటిలో చాలా మందిది అస్తిత్వం ప్రమాదంలోకి వెళ్ళే అవకాశం ఉంది. సో ఆ ఎన్ఈపీ అవ్వకూడదంటే ఏం చేయాలి? సంహవ్ ఈ ప్రభుత్వం ఉండకూడదు. ఎందుకంటే ప్రభుత్వం ఉంటే వాళ్ళ మనుగడే ప్రశ్నార్థకంలో మారుతోంది. కాబట్టి ఇలాంటి గొడవలు క్రియేట్ చేస్తున్నారు. రాజస్థాన్, ఇది మీరు ప్యాటర్న్ కనుక గమనించినట్టయితే, ఐ థింక్ 21లో అగ్నిపత్ పథకం ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు
ఉత్తరప్రదేశ్లోను బీహార్లో విపరీతంగా గొడవలు జరిగాయి. ఎంతవరకు అంటే బీహార్లో జేడీయూ దాని తర్వాత అలయన్స్ నుంచి బయటకు వచ్చేసింది, బీజేపీ నుంచి. తర్వాత ఆర్జేడీతో కలిశారు. ఎందుకు మనం గమనించినట్టయితే బీహార్లో ఎవరైతే ఆర్మీలోకి వెళ్తారో అది వాళ్ళ దేశభక్తి లేదని అనట్లే, బట్ పెళ్లి చేసుకునేటప్పుడు అత్తవారి సైడ్ అడుగుతారంట, ఆర్మీ జాబే కదా, గవర్నమెంట్ జాబే ఆర్మీదే కదా అని. సో ఎందుకు ఆర్మీ జాబ్ అంటే లాంగ్ టర్మ్ ఉంటుంది, దాని తర్వాత వాళ్ళు బయటకు వచ్చినట్టయితే దాని బేసిస్ మీద ఇంకో గవర్నమెంట్ జాబ్ ఏదో ఒకటి వస్తుంది. అగ్నివీరులకు ఏంటి, వాళ్ళు ఏంటంటే 4 years తర్వాత బయటకు వస్తే వీళ్ళు చెప్పారు సెంట్రల్ ఫోర్సెస్ లో ఒక గవర్నమెంట్ జాబ్, స్టేట్ గవర్నమెంట్ ఎక్సెట్రా ఎక్సెట్రా, పబ్లిక్ సెక్టర్ లో కూడా పబ్లిక్ సెక్టర్. మళ్ళీ దీంట్లో కూడా ప్రభుత్వం సమంగా కమ్యూనికేట్ చేయలేకపోయింది. దాంతో ఏమైంది, దీన్ని అక్కడున్న ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఒక రకంగా నెగిటివ్ నరేటివ్ నడిపి మళ్ళీ వీళ్ళు దాన్ని ఒక రకంగా ఎస్కలేట్ చేశారు. ఎక్కడ చూసుకున్నా సరే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు గొడవల్ని హైలైట్ చేస్తున్నారు. ఇక్కడ PW అనేది ఒకటి షార్ట్ ఫామ్, నేను అబ్రివేషన్ చెప్పా, ఫిజిక్స్ దాంతో స్టార్ట్ అయ్యే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది. వాళ్ళ ప్రొఫెసర్లు కూడా ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నారు, వాళ్ళ ప్రొఫెసర్ వాళ్ళు కూడా ఉన్నారని వస్తుంది వార్త. సో అంటే ఇలాంటి చాలా ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు ఏంటంటే రిఫార్మ్స్ వీళ్ళు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్నట్టయితే చాలా స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, యూనివర్సిటీస్లో కానీ, ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఎవరైతే నేర్పిస్తారో వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళ మెరిట్ ఏంటి, NEP తెస్తే ఇలాంటి వాళ్ళవి చాలా ఇన్స్టిట్యూషన్స్ క్వాలిఫైడ్ లేని వాళ్ళవి వాళ్ళ అస్తిత్వం కూడా ప్రశ్నార్థకంలోకి వెళ్తుంది. సో అందుకనే వాళ్ళు రకంగా రిఫార్మ్స్ రానివ్వట్లే. ఆ రిఫార్మ్స్ రాకూడదంటే ఏంటి, మినిస్ట్రీ మీద ఒక రకంగా బ్యాడ్ నేమ్ రావాలి. ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈజ్ వర్కింగ్ బిహైండ్ ద సీన్స్ ఆన్ దట్. అందుకే ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ని ఒక రకంగా ఆయన రెస్పాన్సిబుల్ కాదు అని ప్రధాని భావించడానికి కారణం ఏంటంటే ఈజ్ డూయింగ్ వాట్ ఎవర్ ఈ క్యాన్. సో అందుకే దీన్ని ఏం చేస్తున్నాయంటే ఇప్పుడు మనం చూసాం, నేను ఫస్ట్ నుంచి అంటున్నా, ఈ ప్రొటెస్ట్ మొదలైనప్పటి నుంచి వీళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ పార్లమెంట్ సెషన్ జరగనివ్వకూడదు. ఎందుకంటే ఈ పార్లమెంట్ సెషన్లో FCRA రాబోతోంది. మనం నిన్న చూసాం, నిన్నో మొన్నో ఫాదర్లు అందరూ వచ్చారు, చర్చ్ ఫాదర్లు అందరూ వస్తున్నారు. దాని తర్వాత ముస్లిం ఆర్గనైజేషన్స్ వస్తున్నాయి. వాళ్ళకి ఏంటంత అంత అంత ఏంటి, ఖలిస్తానీ లింక్ ఉన్న సిక్ గురుద్వారాలన్నీ కూడా వీళ్ళకి యాజ్ యూజువల్లీ మళ్ళీ లంగర్లేసారు. మీరు ప్యాటర్న్ సేమ్, ఏదైతే ఫార్మర్స్ ప్రొటెస్ట్ జరిగిందో అదే ప్యాటర్న్ ఇప్పుడు ఫాదర్లకు ఏమవసరం. నిన్నటికి నిన్న ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది, అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఒక స్టాండప్ కమీడియన్ ప్రధానమంత్రి రాజీనామా చేయాలన్నది. ఎందుకంట ఆయన హిందూ కాబట్టి, ఈ దేశానికి ఒక క్రిస్టియనే PMగా ఉండాలి, హిందూ PMగా ఉంటే నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్, మోదీ అందుకని రాజీనామా చేయాలని అంటుంది. ఇదే ముక్క ఒక హిందూ గనక జమ్మూ కాశ్మీర్లో ఉమర్ అబ్దుల్లా ఇప్పుడు దిగిపోవాలి, హిందూ మెజారిటీ కంట్రీ కాబట్టి హిందూనే CMగా ఉండాలని అంటే ఆ మనిషి మీద ఈరోజు ఎలాంటి లక్ష్యం చేసుకుని మాట్లాడతారు. అంటే వీళ్ళవి ఏ లిమిట్కి వీళ్ళు వెళ్తున్నారో చూడండి. అగైన్ ఇఫ్ యూ కమ్ బ్యాక్ టు CJP, ఈరోజు నేషన్ వైడ్ ప్రొటెస్ట్ అని అంటున్నారు. ఇప్పటి వరకు ఏదైతే ఢిల్లీకే పరిమితమైందో విపక్షాలు ఏం చేయాలనుకుంటున్నారంటే వాళ్ళు మొత్తం కంట్రీని స్ప్రెడ్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే దీంట్లో పోలీసులు ట్విట్టర్ అకౌంట్ అయితే బ్యాన్ చేయగలిగారు, బట్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, మెటా ఎస్పెషల్లీ ఏదైతే ఉందో, మెటాకి ప్రభుత్వానికి ఈ మధ్య మనం చూసినాం ఫేస్ ఆఫ్ ఉంది. ఏదో కొంచెం చాలా అంటే పిల్లలు చూడకుండా కంటెంట్ మెటా ఆల్గోరిథం ద్వారా పుష్ చేస్తుందని. ఈరోజు మీరు చూసుకున్నట్టయితే గనక ఇదే CJP ప్రొటెస్ట్లో ఈ మెటా ఆల్గోరిథం ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కంటెంట్ ఉంటుందో, యూట్యూబర్లు ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో వాళ్ళవే ఎక్కువ పుష్ చేస్తుంది. ఇండియన్ ఆర్మీ, రామ్ మందిర్, మోదీ, ఇలాంటివి ఎవరైతే అన్నారో వీళ్ళవే వెళ్తున్నాయి. కానీ మామూలుగా ఎవరైతే దీని గురించి నిజాలు చెప్పాలనుకుంటున్నారో వాళ్ళవి ఎక్కువ పుష్ చేయట్లేదు. అంటే ఇనవే ఒక ఫారెన్ బేస్డ్ ఒక ఆర్గనైజేషన్ కరెంట్లీ దీనికి ముందర నుంచే ప్రభుత్వంలో ఫేస్ ఆఫ్లో ఉన్నది, ఈరోజు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. దాని తర్వాత అమెరికన్స్ ఇన్వాల్వ్ అయ్యారు. మీరు గమనించినట్టయితే మొన్న జార్డన్ బ్రౌన్ అనే అతను నేపాల్ వరకు ఆల్మోస్ట్ వెళ్ళిపోయాడు. హూ నోస్ తను ఇక్కడ ఆల్రెడీ ఏం చేశాడో ఎవరికి తెలుసండి, మనకి తెలియదు తను ఇక్కడ ఏం చేశాడు. ఇలాంటి జార్డన్ బ్రౌన్లు మన దేశంలో ఇంకా ఎంతమంది ఉన్నారో మనకి తెలీదు. US ఎంబసీ కరెక్ట్గా 17th రోజు ఎలా నోటిఫికేషన్ ఇచ్చింది ప్రొటెస్టులు జరుగుతాయని, రేపు కూడా ఇచ్చిందా? మళ్ళీ కాదు, ఆ రోజు ఇచ్చింది, రేపు ఇంకో రోజు కూడా జరగచ్చు. 20th ఇక్కడ జరుగుతుంది, 21st కిసాన్ది జరుగుతుంది అని చెప్పానంది. సో అంటే మీరు చూసుకున్నట్టయితే క్లియర్గా దీంట్లో ఏంటంటే ఫారెన్ ఫోర్సెస్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాయి.
దాని తర్వాత దానికి విపక్ష పార్టీలు సహకరిస్తున్నాయి. అంటే ఈ రోజు విపక్ష పార్టీలు క్లియర్ గా ఫారెన్ ఫోర్సెస్ తో అలైన్డ్ అయ్యే ఉన్నాయని తప్ప విపక్ష పార్టీలు ఎక్కడా కూడా మన దేశం కోసం ఆలోచిస్తున్నట్టుగా ఎక్కడా కనిపించడం లేదు కదండి. సో ప్రభుత్వం అందుకే ఏంటంటే చాలా మంది అంటున్నారు ఎందుకు అగ్రెసివ్ అవ్వట్లేదని. ఎందుకంటే వాళ్ళకి అగ్రెసివ్ అవ్వడమే కావాలి. నేపాల్లో ఒక బుల్లెట్ పేల్చడం వల్లే జెన్సీ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో అది ఎస్కలేట్ అయింది. ఒక బుల్లెట్ తగలడం వల్లే బంగ్లాదేశ్లో మనం ఏదైతే రెజిమ్ చేంజ్ చూసామో అది జరిగింది. ఒకళ్ళు పోవడం వల్లే శ్రీలంకలో రెజిమ్ చేంజ్ అయింది. ఒకళ్ళని చంపడం వల్లే యుక్రెయిన్లో మైదాన్ ప్రొటెస్ట్ జరిగి జెలెన్స్కీ అధ్యక్షుడు అయ్యాడు. సో బుల్లెట్ తగలకుండా శాంతియుతంగా ఎంత వరకు చేయొచ్చో ప్రభుత్వం అంతవరకు వీళ్ళతో మాట్లాడుతోంది. డిస్పైట్ నోయింగ్ యాంటీ నేషనల్స్ ఉన్నారని తెలిసిన, అభిజిత్ దీప్కే రెచ్చగొడుతున్నా, యోగేంద్ర యాదవ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నా, రాహుల్ గాంధీ ఇంటెన్షన్ తెలిసిన, కేజ్రీవాల్ కుట్ర తెలిసిన, వీళ్ళు ఓపిక్గా ఉన్నది ఎందుకు అంటే వీళ్ళ ఉద్దేశం తెలిసి సంహౌ దీంట్లో తెలుసో తెలియకో నిజం దేశహితం కోరుకునే విద్యార్థులు దీంట్లో ఉన్నారు. ఈ ప్రొటెస్ట్ లో అక్కడ లాక్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా బలిపశువులు అవడం ఇష్టం లేక ప్రభుత్వం ఏంటంటే ఓపిక్గా ఉంటుంది. కానీ ఎంత ఓపిక్గా ఉన్నా దానికి కూడా ఒక సహనానికి పరీక్ష పెట్టద్దని అంటారు. అది జరిగిన రోజు వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. చూద్దాం. సో లెట్స్ హోప్ అంతవరకు వెళ్లకుండా ఇది నార్మల్ అవ్వాలనే కోరుకుందాం. అంతవరకు వెళ్ళదు, ప్రభుత్వం వెళ్ళలేదు. అండ్ యాజ్ యూ రైట్లీ సెడ్ దీనికి ఒక మీనింగ్ఫుల్ సొల్యూషన్ అయితే త్వరలో దొరుకుతుంది. లెట్స్ హోప్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే.